హాయ్ అందరికీ హ్యాపీ భోగి. మరి భోగి మార్నింగ్ అయితే అయిపోయింది. మరి నైట్ కూడా ఉంటుంది కదా, అదే పిల్లలకి భోగి పళ్ళు పోయాలి. ఎవరి ఇంట్లో అయినా ఒకరికి ఇద్దరికి పోస్తారు. మా ఇంట్లో అయితే ఎంతమంది ఉన్నారో మరి మీరే చూసేయండి. మీకు తెలిసిందే, మా ఇంట్లో మేము అందరం కలిసే ఉంటాము, అందుకని ఇంతమంది పిల్లలు ఉన్నారు. ఇందులో ఒకరు తక్కువ అయ్యారు కూడా, మా తోటి కోడల పాప. తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి వెళ్ళడం వల్ల తను ఒక్కతే తక్కువైంది, లేకపోతే ఇంకొకరు కూడా యాడ్ అయ్యేవారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా ఇంకొక తోటి కోడలికి నాకి ఒక్కొక్కలే, పెద్ద ఆమెకైతే ఇద్దరు. మాకు కూడా చెరుకొకరు పుడితే ఇంకా ఎక్కువ అవుతారు అనుకుంటా. మరి ఇంతమంది కలిసి ఉండడం వల్ల పిల్లలందరికీ ఒక్కటేసారి కూర్చోబెట్టి పోసేసాం మేమైతే. ఇంతమంది పిల్లలు ఒకే దగ్గర ఉంటే ఖచ్చితంగా కొట్టుకుంటారు, గిచ్చుకుంటారు, చాలా అంటే చాలా గొడవ చేస్తారు. అలా చేసినప్పుడు మనకి చాలా కోపం వస్తుంది కదా. కానీ ఇలాంటి టైంలో ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. అందరికీ కలిపి ఒకటేసారి పోస్తున్నప్పుడు, అంతమంది పిల్లల్ని ఒకేసారి చూసినప్పుడు చాలా క్యూట్గా చాలా బాగా అనిపిస్తుంది కదా. మాకైతే చాలా అంటే చాలా నచ్చింది. భోగిపళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మా ఆడపడిచికి పిల్లల చేతిలో తాంబూలం అయితే ఇప్పించేసాము. మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ అంటే మాకు అమ్మమ్మ, తను వచ్చేసి పిల్లలందరికీ బాగా దిష్టి తగులుతుంది, మీరు ఇంత అడావుడి ఇవన్నీ చేస్తున్నారని మనిషికి ఒక 100 రూపాయలతో వాళ్ళకి దిష్టి తీసి వాళ్ళకే ఇచ్చింది. అది వాళ్ళకి ఇస్తామా లేకపోతే మేము ఉంచుకుంటామా అనేది మా చేతిలో ఉంది. మరి మీ ఇళ్ళల్లో కూడా మీ పిల్లలకి ఖచ్చితంగా భోగిపళ్ళు అయితే పోసేయండి. 10 సంవత్సరాల వరకు అయితే పోయొచ్చంట. వాళ్ళకి ఏదైనా నరదిష్టి కానీ ఎవరిదైనా గోల కానీ ఏ ఉన్నా పోతుందంట. అందుకోసమే భోగిపళ్ళు అనేది పోస్తారు. మరి మీ ఇళ్ళల్లో మీరు కూడా పోసారా లేదా అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేసేయండి. భోగిపళ్ళు పోసిన తర్వాత మా పిల్లలందరికీ మా ఆడపడుచు చేతిలోనే దిష్టి అయితే తీపించేసాము. మరి మా పిల్లలకి ఎంత చేసే దిష్టి తగలకుండా ఉంటుందా? ఎంత భోగిపళ్ళు పోసినా కొంచెమైనా దిష్టి తగిలే ఉంటుంది కదా. అందుకే కంపల్సరీ దిష్టి అయితే తీపించేసాము. మా పిల్లలకి భోగిపళ్ళు పోయడం అయితే ఇంత బాగా ఇంత సరదాగా జరిగింది. మరి సంక్రాంతి కనుమ ఏం చేస్తాను అనేది తెలియాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అంతే. సంక్రాంతి రోజు మళ్ళీ కలుద్దాం.